హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగోవాలని కోరుకుంటున్నానండి. ఇవాళైతే నేను ఒక 2 రకాల రెసిపీస్ అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అవి ఏంటంటే బీట్రూట్ ఉల్లికారం అండ్ ఇన్స్టెంట్ సాంబార్ అండి. ఇదైతే ఆల్రెడీ రెసిపీ మనకి ఛానల్లో షేర్ చేశాను. ఇప్పుడైతే ఫస్ట్ కుక్కర్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకున్నానండి. అవి వేగిన తర్వాత 4 వెల్లుల్లి డబ్బలు కచ్చా పచ్చాగా దంచుకుని వేసుకుని ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ అయితే వేసుకుని అవి వేగిన తర్వాత ఆనపకాయ ముక్కలు, ములక్కాడ ముక్కలు, క్యారెట్, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను. ఇప్పుడు లాస్ట్లో వంకాయలు అయితే వేసుకుని ఒకసారి కలిపేసుకుంటున్నానండి. సో ఇప్పుడు కంచంలో అయితే కొంచెం నీళ్ళు పోసుకుని మూత పెట్టుకుంటున్నాను. ఇలా అయితే మనకి వెజ్జీస్ అన్నీ కొంచెం కుక్ అయిపోతాయి అన్నమాట. ఈలోగా నిమ్మకాయంత చింతపండుని ఇసుక లేకుండా కడుక్కుని నీళ్ళు పోసుకుని నానబెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఈ ముక్కలకు సరిపడా ఉప్పు, చిటికెడంత పసుపు అయితే వేసుకుని కలిపేసుకుని ఇప్పుడు ఈ ఇన్స్టెంట్ సాంబార్కి నా స్పెషల్ అయిన సాంబార్ పౌడర్ మిక్స్ అయితే 5 స్పూన్లు వేసి కొంచెం అయితే ఆయిల్ వేసేసి ఒకసారి వేయించేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇది కొంచెం వేగిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే మనకి కావాల్సినంత వాటర్ వేసుకుని దాని నుంచి రసాన్ని తీసుకుని వేసుకోవాలండి. మీలో ఎవరికైనా ఈ ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ రెసిపీ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసుకుని మనకి కావాల్సినంత వాటర్ అయితే వేసుకుని రసం పోసేసుకోవాలండి. ఇప్పుడు మనకి సాంబార్ మొత్తానికి సరిపడా ఉప్పునైతే ఇప్పుడే వేసేసుకుని కొంచెం కొత్తిమీర, టేస్ట్లు బ్యాలెన్స్ అవ్వడానికి సరిపడా చిన్న బెల్లం ముక్క అయితే వేసుకుని మొత్తం అంతా కలిపేసుకుని సాల్ట్ చెక్ చేసుకుని కుక్కర్ పెట్టేసుకుంటే మనకి 15 మినిట్స్లో సాంబార్ అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బీట్రూట్ ఉల్లికారం. దీనికోసం ఫస్ట్ ఒక కుక్కర్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని ఆయిల్ వేసుకుని పోపు దినుసులన్నీ వేసుకున్నానండి. అవి వేగేలోగా ఉల్లికారం కోసము ఉల్లిపాయలు, పండు తిరిగిన ఒక 8 పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు, జీలకర్ర, ధనియాలు వేసుకుని ఈలోగా పోపు వేగిపోతుందండి. ఇందులో అయితే ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేసుకుని మనం ముందుగానే తరిగి కడిగి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని ఇందులో వేసేసుకుని ఒక బేసన్లో అయితే వాటర్ వేసుకుని ఒకసారి కలిపేసుకున్నాక పైన మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ ఉల్లికారంలో చిన్న అల్లం ముక్క వేసుకుని కొంచెం నలిగిన తర్వాత ఉల్లికారానికి సరిపడా సాల్టు, చిటికెడంత పసుపు, మనం స్పైస్కి తగినంత కారం అయితే వేసుకుని అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడు ఈ బీట్రూట్ ముక్కల్లో కూడా కొంచెం అయితే ఉప్పు, పసుపు వేసుకుని కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టుకోవాలండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా ఆడిపెట్టుకున్న ఉల్లికారాన్ని అయితే మొత్తంగా ఇందులో వేసేసుకోవాలండి. ఇది బాగా కలిసిపోయిన తర్వాత మనం బేసన్లో వేసుకున్న నీళ్లు వేసేసుకుని ఇంకా కావాలనుకుంటే కొంచెం అయితే నీళ్లు వేసుకుని ఒక 4-5 విజిల్స్ అయితే వేయించేస్తే బీట్రూట్ ఉల్లికారం ఉడికిపోతుందండి. నార్మల్గా ఉడికించక్కర్లేదు అనుకునే వాళ్ళు ఇది తురుముకున్న బాగా చిన్న చిన్న ముక్కలు చేసుకున్న బాగుంటుంది. మా ఇంట్లో అయితే ఇలాగే పెద్ద పెద్ద ముక్కలుగా ఇష్టపడతారండి. అందుకని నేను ఇలా కుక్కర్లో పెట్టేసి విజిల్స్ వేస్తానన్నమాట. ఇది ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత ఒకసారి మూత తీసేసుకుని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకుని ఈ ఉల్లికారం పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ బీట్రూట్ ఉల్లికారం ఇన్స్టెంట్ సాంబార్ అయితే రెడీ. అంతే ఫ్రెండ్స్.